హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ హైదరాబాద్లో హెవీ రైన్స్ అన్నమాట. ఫ్లడ్స్ కూడా వచ్చాయి. మోస్ట్లీ హైదరాబాద్ రోడ్స్ అన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఇట్లాంటి టైంలో గ్రేట్ ఇండియన్ సేల్, ఫ్లిప్కార్ట్ సేల్ వచ్చినందుకు చాలామంది బాధపడుతున్నారు. ప్లస్ ఎందుకంటే డెలివరీస్ తొందరగా రావట్లేదు. ప్లస్ అమెజాన్ అయితే క్విక్ డెలివరీ చేస్తుంది, కానీ ఫ్లిప్కార్ట్ అయితే పిన్ కోడ్స్ కూడా నాట్ అవైలబుల్, అన్అవైలబుల్ టు డెలివరీ అని చూపిస్తుంది అనమాట. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను రోడీ వ్లాగింగ్ మైక్ పెట్టాను అనమాట. ఇది ప్రొఫెషనల్ మైక్. ఇది అరౌండ్ నాకు 5000 పడింది సేల్లో. అది చూపిస్తాను మీకు. ఇది రోడీ వ్లాగింగ్ మైక్ అనమాట. ఇది అమెజాన్ నుంచి వచ్చింది నాకు. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి 6000 అబవ్ ఉందన్నమాట. ఇది సేల్లో నాకు 5000కి వచ్చింది. ప్లస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది, 10% డిస్కౌంట్. అబౌవ్ 5000 అయితే, అబౌవ్ 10,000 అయితే వాళ్ళు లిమిట్స్ అయితే ఇచ్చున్నారు. 1500 నుంచి అరౌండ్ 1200 నుంచి 1750 రూపీస్ వరకు తగ్గుతుంది అనమాట డిస్కౌంట్స్లో. ఇది బెస్ట్ డీల్సే. తీసుకుని రావటం మాత్రం హైదరాబాద్ జనాలకు మాత్రం చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది డెలివరీ విషయంలో. ఇంకెందుకు లేట్, ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేస్తే ఫస్ట్ మనకి రోడీ బాక్స్ వచ్చిందనమాట. వీడియో మైక్రోఫోన్ అని ఉంది. బాక్స్ ఓవర్వ్యూ చూసినట్లయితే కాంపాక్ట్ ఆన్ కెమెరా మైక్రోఫోన్ అని ఉంది. మీరు ఇప్పుడు ఇంటర్నల్ వాయిస్ నాది వినేదంతా నార్మల్ నేను రికార్డ్ చేసే కెమెరా నుంచి వింటున్నారు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే, నేను నెక్స్ట్ మీకు డెమో చూపిస్తాను. ఈ మైక్ పెట్టి మీకు ఆడియో వాయిస్ ఎలా వస్తుంది అనేది, క్లారిటీగా వస్తుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 2 years వారంటీ అనమాట. ఇది ఎక్స్టెన్షన్ వారంటీ, యాక్చువల్గా 1 year వారంటీ. ఇది నో బ్యాటరీ రిక్వైర్డ్, బ్యాటరీ అనేది రిక్వైర్డ్ అవసరం లేదు. కాంపాక్ట్ సైజ్ అనమాట. ఇక్కడ షాక్ మౌంట్ కూడా వస్తుంది, సస్పెన్షన్ మౌంట్ అనమాట. ఇట్లా ఉంటుంది మౌంట్ అనేది. పక్కన పెట్టేద్దాం. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా ఈ నా సేఫ్టీ గ్లౌసెస్, నేను వర్క్ చేసే దగ్గర సేఫ్టీ గ్లౌసెస్ కావాల్సి వస్తే అది కూడా ఆర్డర్ చేశాను. ప్రైస్ చూసినట్లయితే ఇక్కడ 4999 రూపీస్ అని పడింది. ఆఫ్టర్ డిస్కౌంట్ నాకు అరౌండ్ 4500 కల్లా వచ్చిందనమాట. ఇంకా అంతే, ఇంకేం లేవు. ఇదైతే మనకి మైక్ రోడీ. ఇది ప్రొఫెషనల్స్ మామూలుగా సినిమాటిక్ వాటిల్లో యూజ్ చేస్తుంటారు. ఇంత చిన్నది కాదులేండి, యాక్చువల్గా పెద్దవి ఉంటాయి, గన్ షాట్ మైక్స్ అని చెప్పి ఆ మైక్స్ యూజ్ చేస్తుంటారు. ఇదేంటంటే పర్సనల్గా వ్లాగింగ్ కోసం, ప్లస్ జస్ట్ బిగినర్ యూట్యూబర్స్ కూడా, ప్రొఫెషనల్ యూట్యూబర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ మైక్ అనేది. ఇంకా బాక్స్ మీద మనకి ఎంఆర్పి చూసినట్లయితే 6700 అని మెన్షన్ చేస్తుంది. ఇంకా బాక్స్లో కంటెంట్స్ ఏమేమి వస్తాయని మెన్షన్ చేస్తుంది అనమాట. ఇంకెందుకు లేట్, ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్గా నా దగ్గర అంతకుముందు నార్మల్ మైక్ ఉండేది. అది నాకు అంత సాటిస్ఫైడ్గా రావట్లేదు. వీడియోస్ టేక్ చేసినప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది సరిగ్గా చేయట్లేదు. సో అప్పుడే డిసైడ్ అయ్యాను, ఈసారి తీసుకుంటే నేను ప్రొఫెషనల్ మైక్ తీసుకుందామని చెప్పి. సో నేను దానికోసం వెయిట్ చేసి సేల్లో కొందామని చెప్పి వెయిట్ చేశాను. నాకు ఇది డెలివరీ అయితే, నేను ప్రైమ్ మెంబర్, యాక్చువల్గా ప్రైమ్ మెంబర్ కాబట్టి 2 days డెలివరీలో ఇచ్చేస్తున్నారు. ఇదైతే మనకి మైక్ సెటప్ ఇలా అరేంజ్ చేసి ఉందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఓకే, మామూలుగా అయితే ఇది ఎక్స్ట్రాగా కొనుక్కోవాలి, ఇప్పుడు సేల్లో కాబట్టి ఇచ్చినట్టున్నారు. ఇదైతే యాక్చువల్గా 2000 రూపీస్ ఉందన్నమాట. ఇది విండ్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది, నాయిస్ అనేది ఇంకొంచెం రెడ్యూస్ చేస్తుంది, మన యాక్చువల్ వాయిస్ ఎలా ఉందో అలా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇదైతే చాలా సాఫ్ట్ ఉంది. ఈ పీచెస్ కూడా చాలా బాగుందన్నమాట. దీనికి కూడా రోడీ అని మెన్షన్ చేసి ఉంది. లోపల అయితే మనకి రబ్బర్ ఉందన్నమాట, ఇది ఫిక్స్ చేసుకోవడానికి. ఇదైతే మనకి మైక్ అనమాట.
మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. రోడీ అని మెన్షన్ చేస్తుంది, వెనకాలేమో పిన్ వచ్చింది అనమాట. ఇదేమో మనకి ఫ్రంట్ నుంచి వాయిస్ రికార్డ్ చేసే. చూసినట్లయితే ఇది వీడియో మైక్రోఫోన్ మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అని మెన్షన్ చేస్తుంది. దగ్గర నుంచి చూసినట్లయితే ఇలా ఉంటుంది. అయితే మనకి మైక్ మొత్తం మెటల్తోనే వస్తుంది, ప్లాస్టిక్ అయితే కాదు. సేమ్ దీని కాపీ లాగా బోయా ఉంటుంది, రెప్లికా లాగా. ఇదైతే యాక్చువల్గా డిజైన్ అయితే రోడీ వాళ్ళది, అది కొంచెం రెప్లికా లాగా ఉంటుంది. కాస్ట్ కూడా ఇది 5000 కాబట్టి వర్త్ ఆఫ్ క్వాలిటీ ఉంది. ఇది మీకు చూపిస్తాను. ఇదేమో సిలికా జెల్, వామ్ అవ్వకుండా. ఇదేమో షాక్ మౌంట్ అనమాట. ఈ షాక్ మౌంట్ ఇలా ప్లేస్ చేసుకోవడానికి. యాక్చువల్గా ఇది మూవ్ అవ్వకుండా, మైక్ మూవ్ అవ్వకుండా ఉండడానికి అనమాట. ఇది ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత మనకు మైక్ అనేది మూవ్ అవ్వదు అంత ఈజీగా. ఇదైతే మనకి కెమెరా ఫిక్స్ చేసుకోవచ్చు. స్క్రూ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్లేట్ వచ్చింది కాబట్టి కెమెరా పైన మనకి ఫ్లాష్ లైట్ ప్లేట్ పెట్టుకోవడానికి సపోర్ట్ ఉంటుంది కదా, దానిలో ఇన్సర్ట్ చేసుకోవడమే. ఇంకోటి అయితే ఇది మనకి ఈ పిన్ అనమాట. ఒకటేమో కెమెరా సైడ్కి, ఒకటేమో మైక్ సైడ్కి. ఇది ఆక్స్ కేబుల్ లాగా ఉంది చూడడానికి, ఆక్స్ కేబులే. 2 సైడ్ మనం కనెక్ట్ చేసుకోవడానికి. అయితే ఇంకా యూజర్ మాన్యువల్ ఇచ్చినట్టున్నాడు ఎలా యూజ్ చేయాలనేది. కెమెరాకి సెట్ చేసినప్పుడు మనం మైక్ సెట్టింగ్స్ అవన్నీ ఎలా ఇక్కడ ఇచ్చున్నాడు అనమాట. సౌండ్ రికార్డింగ్ అన్నీ, డెసిమల్స్ ఎంతవరకు పెట్టుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని ఫ్రీక్వెన్సీ రేంజ్ అయితే 100 Hz to 20 kHz అనమాట. మ్యాక్సిమం డెసిమల్స్ వచ్చేటప్పటికి 140 డెసిమల్స్, నాయిస్ లెవెల్ వచ్చేటప్పటికి 20 డెసిమల్స్, వెయిట్ వచ్చేటప్పటికి 42 grams అనమాట. ఇంకా అవుట్పుట్ వచ్చేటప్పటికి మనకి 3.5 mm జాక్ అవుట్పుట్తో వస్తుంది. వారంటీ వచ్చేటప్పుడు 1 year వారంటీ వాళ్ళు ప్రొఫెషనల్గా ఇచ్చేది, 2 years ఎక్స్టెన్షన్ వారంటీ అనమాట. ఇది రెగ్యులారిటీ అండ్ సేఫ్టీ రోడీ మైక్ నుంచి వచ్చింది. ఇంకే టు రిజిస్టర్ యువర్ ప్రోడక్ట్ ఫర్ వారంటీ ప్లీజ్ యూజ్ సీరియల్ నెంబర్ బిలో. ఈ నెంబర్ ఈ సైట్లోకి వెళ్ళి మనం ఈ నెంబర్ యూజ్ చేసుకుంటే మనకు వారంటీ అనేది వస్తుంది. ఒక కార్డ్ లాగా ఇచ్చున్నారు. అయితే మనకి మైక్ టోటల్గా అయితే మైక్, షాక్ మౌంట్ ప్లస్ ఆక్స్ కేబుల్ ఇచ్చున్నారు 2 sides కనెక్టివిటీకి. ఇదైతే మనకి విండ్ నుంచి ఆపడానికి అనమాట, విండ్ షెల్టర్ అనుకోవచ్చు. ఇది మనకి ఫిట్టింగ్కి వచ్చేటప్పటికి విండ్ షెల్టర్లో ఇది ఫ్రంట్ సైడ్ ఏమో దీని లోపలికి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇది షాక్ మౌంట్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఫిక్సింగ్ ఇలా ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ మనం పిన్ అనేది ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత అనదర్ సైడ్ మనం కెమెరా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మీరు వినింది కెమెరా ఆడియో నుంచి. ఇప్పుడు నేను దీని రోడీ ఆడియో ఎలా ఉందని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు వింటుంది రోడీ మైక్ నుంచి. మీకు వాయిస్ క్లారిటీ అనేది మీకు తెలుస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా క్యాన్సిల్ చేస్తుందని మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా యాక్చువల్గా దీన్ని ఆడియో మీకు ఇంకా క్లారిటీగా ఇంకో వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు వాయిస్ అనేది మీకు అర్థమవుతుంది ఎంత క్లారిటీగా వస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.